జిల్లా పరిషత్ చైర్మన్ గా వైసీపీకి చెందిన జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ రామగోవిందరెడ్డితో కలెక్టర్ శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వైసీపీ తరపున ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికను ఏకగ్రీవం చేశారు. వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబో బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్ సార్ ఆదేశాల మేరకు ఆయన నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన కోరిక మేరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ, మా ఎంపీ పార్లమెంట్ అవినాష్ రెడ్డి గారిని, మా తోటి సభ్యులు జెడ్పీసీ మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా కూడా మేము సరిదిద్దుకొని పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు చేసేదానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఎలాంటి అవినీతి పరిపాలన లేకుండా ఖచ్చితంగా మా పార్టీ సభ్యుల కోరిక మేరకు, మా నాయకుల మేరకు ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండి ఈ సభావేదిక నాకు ఈ గౌరవం ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మా పెద్ద చిట్టుపిల్ల రఘురావుడి గారికి, ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వేసవి కాలంలో ప్రతి ఊర్లో మేము కొన్ని కూర్చొని కొంచెం అవన్నీ చూసి డబ్బులు ఎంత ఉన్నా ఆ డబ్బును ఖచ్చితంగా వేసవి కాలంలో త్రాగునీటికే మా అధ్యక్షుడు వారిని అడిగి, మొత్తం మా ఎంపీ గారిని అడిగి, అందరు జెడ్పీసీ నెంబర్ని అడిగి ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము. తాగునీటి సమస్యను మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం, అధిగమిస్తాం. మా సభ్యులు ఎవరు ప్రలోభ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు అందరూ సహకరించారు. ప్రతి ఒక్కరు అందరినీ కూడా మేము ఎవరిని ప్రభావం పెట్టలేదు. మీరు కూడా చెప్తారు కొందరు మిత్ర సోదరులు 35 మంది ఉంటారు, 32 మంది ఉంటారు, 34 మంది ఉంటారు. మా 42 సంఖ్య ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. ఒక రవికుమార్ అన్న వాళ్ళ అమ్మగారు ఈరోజు చచ్చిపోయిన, ఆయన ఒక్కడు రాలేదు. అంతేగాని మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు